కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీని అంతకుముందు పార్లమెంటులో హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన అనుకుంటా ఠాకూర్ ఈ దేశంలో అంత పెద్ద మాట ఎవడు పడి ఉండడు. అంటే అంత పెద్ద లీడర్లలో అంత పెద్ద మాట ఎవరు ఉండదు. జాతి లేనోడు అంటే కులం లేనోడు కులగణ గురించి మాట్లాడుతున్నామని సంస్కారహీనంగా ఒక బీజేపీ ఎంపీ మాట్లాడినాడు. కానీ అదే సంస్కారహీనులు సమాజం యొక్క అవసరాన్ని గుర్తించి పనిచేసినటువంటి గరళకంఠుల్లాగా శివునిలాగా విషాన్ని గొంతులో పెట్టుకున్నటువంటి శివునిలాగా అవమానాలని గొంతులో పెట్టుకొని ఆయన చేసిన పోరాటానికి ఇలా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తాము కూడా జనగణన చేస్తామనేటువంటి దాంట్లో కులగణన చేస్తామనేటువంటి దాన్ని ఇంక్లూడ్ చేయడం రాహుల్ గాంధీ అనేటువంటి ఒక పోరాట యోధుని యొక్క శ్రమ ఫలితం. ఆ ఫలితాన్ని ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేమే దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. వారికి ఇంకా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారి పోరాటంలో అనుక్షణం కథం కలిపి భుజం నడిచి ఏ కష్టాలు వచ్చినా ఒక మాట చెప్తూ ఉంటారు. నేను స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నా కాబట్టి మా టైంలో బాగా ఉన్న ఒక మాట, బారు పిరంగులు మోగిన బంబుల వర్షం కురిసిన నెత్తుటి ఏరులు బారిన కత్తులు దూసుకపోయినా ఎత్తిన జెండా దించమని ముందుకు సాగిన రాహుల్ గాంధీతో పాటుగా మేము ఆ జెండాను ఎత్తుకొని వారికి సహకారంతో ముందుకు నడతాం. తెలంగాణను ఇంకా అభివృద్ధి పథంలో నడిపించడంలో మా పిసిసి అధ్యక్షుల వారికి, మా ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సహచరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ సైనికులుగా వారికి వెన్నుదన్నుగా నిలిచి ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పాలన అనేటువంటి దాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తున్నాం.